హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే కొండలేశ్వర స్వామి ఆలయం కోసం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కోనేరు. ముందుగా కొండలేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం అనుకున్న ఎవరైనా సరే ఫస్ట్ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాలి. కనీసం స్నానం చేయకపోయినా కాళ్ళైనా కడుక్కోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చేయవలసిన పని ఇదే అండి. చూడండి, అక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. చెట్టు చుట్టూ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ శివుడి విగ్రహం, అలాగే నందీశ్వరి విగ్రహం, అమ్మవారి విగ్రహం అయితే ఉంది పక్కనే. చూడండి ఫ్రెండ్స్, చెరువులో అయితే కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం. మా పిల్లలు, మా వారు, నేను కూడా కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం. మేము స్నానం చేయడానికైతే వెళ్ళలేదు, ముందే ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళాం కాబట్టి మేము కాళ్ళు అయితే కడుక్కొని దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. ఫస్ట్గా ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మనం ముందుగా దర్శించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి చాలా అందంగా చక్కగా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. నందీశ్వరుడు, అలాగే శివుడి విగ్రహం, ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అమ్మవారి కూడా దర్శించుకొని మేము గుడికి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, గుడికి వెళ్ళిన చోట అక్కడ దాన్ని అమ్ముతున్నారు. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అన్నీ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇది దేవాలయం లోపలికి వెళ్ళడానికి దారి. ఇక్కడ శివలింగం యొక్క శివుడి యొక్క విగ్రహం అయితే చాలా పెద్దగా బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, లోపలికి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇదంతా లోపల హాలి. లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. గజస్తంభం, లోపల బావి అయితే ఉంది. కలర్ వేసి చాలా బాగుంది బావి అయితే. లోపల గజస్తంభం అది. లోపలికి వెళ్ళే దారిలో నందీశ్వరి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. చూడడానికి అయితే చాలా బాగుంది ఆలయం. చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది 3వ శతాబ్దంలో అయితే ఆలయం వెలిసిందని చెప్పేసి చెప్తున్నారు. చాలా మహిమగల దేవుడు, చాలా ప్రతిష్టమైన దేవుడు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది పంతులు గారు అయితే చాలా చక్కగా లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి అర్చన చేసి పూజ చేసి చాలా చక్కగా అయితే దేవాలయం కోసం, దేవుడి మహిమ కోసం అయితే చాలా చక్కగా అయితే వివరించారు మాకు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, లోపలైతే లోపల పూజ చేస్తున్నారు పంతులు గారు. చూడడానికైతే చాలా బాగుంది. చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి అంటున్నారు. శివాలయం అన్ని శివాలయం చూసాం కానీ ఇదైతే చాలా ప్రత్యేకమైన చరిత్ర అయితే దీనికైతే ఉంది. విగ్రహం కూడా చాలా వేరేగా ఉంది. ఇది ఈ గుండ్రంగా లేకుండా పలకలుగా ఉంది. చూపించడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. ఇదైతే లోపల చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి అంటున్నారు. మీరు కూడా వీలైతే ట్రై చేయండి చూడటానికి. చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. శివలింగంలో ఫస్ట్ శివలింగం అని చెప్పేసి అని కూడా అంటున్నారు. మర్చిపోకండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.